దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి దైవ సన్నిధికి విచ్చేసినటువంటి దేవుని బిడలందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, గడిచిన కాలమంతా మనల్ని మహాదేవుడి యొక్క సజీవ రెక్కల కింద మనల్ని కాచి కాపాడి మరొక దినాన్ని మహాదేవుని యొక్క పాద సన్నిధిలో మనం కూడుకుని హృదయపూర్వకంగా ఆయనని స్మరించే స్తుతించే అవకాశాన్ని మహాదేవుడి దినాన్ని మనకు అనుగ్రహించటం, గాన ప్రతిగానాలతో మహాదేవుని కీర్తించటము నిజంగా ఆనందించదగ్గ విషయము. వాతావరణము ఎలాగున్నప్పటికీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని సన్నిధిలో ప్రవేశించి దేవుడు కోరుకునే ఆరాధనను మనం చేయడానికి సిద్ధపడినటువంటి విధానము చాలా గొప్పది. ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధి ప్రతి మనిషిని దేవుని మాటల చేత ప్రభావితం చేసి కొత్త జీవితాన్ని లేక కొత్త ఆశీర్వాదాలు అనుభవించడానికి ముఖ్యమైనటువంటి కేంద్రస్థానంగా దేవుని మందిరము మనకి ప్రయోజనకరంగా ఉంటా ఉంది. అట్లాంటి మందిరంలో మనము మనస్ఫూర్తిగా దేవుణ్ణి హృదయంలో ప్రతిష్ఠించుకుని ఆరాధించడానికి వచ్చినటువంటి విధానము చాలా గొప్పది. ప్రియులారా, మనం గత 5 వారాలుగా క్రైస్తవుడు ధనము అనేటువంటి ప్రధాన అంశాన్ని మనం అనేకమైనటువంటి భాగాలుగా మనం ఆలోచిస్తూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాము, ఆత్మీయంగా బలపరచబడుతూ ఉన్నాము. ఈ పాఠాంశం యొక్క ఉద్దేశం ఏమనంటే, ప్రస్తుతం ఉంటున్నటువంటి కాలంలో ప్రజలందరూ ఇటు పరిగెడుతూ ఉన్నారో ఆ పరుగును కూర్చున్నటువంటి ఆవేశాన్ని ఒకసారి ఈ లేఖనాలను పరిశీలన చేసి ఆలోచింపజేసే సందేశంగా ఉపయోగపడుతుందని, మనం దేని కొరకైతే పరిగెడుతూ ఉన్నామో ఆ పరుగు వృధా అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు కనుక మన పరుగు దేవుని యొద్దకు పరిగెత్తాలని, తాత్కాలికమైనటువంటి ధనం యొద్ద కాదు దేవుని యొద్దకు మాత్రమే పరిగెత్తాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసే సందేశంగా ఈ సందేశాలు మనకి ఉపయోగపడుతూ ఉన్నాయి. అనేక మంది ఈ అంశాలు విని ఎంతో బలపరచబడి సంతోషంగా వారు చక్కటి ప్రోత్సాహాన్ని, ఇలాంటి అంశాలు సంఘాల్లో కరువైపోయినాయండి. వారు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఏంటనంటే, ఇలాంటి అంశాలను అంటే సంఘంలో చెబితే సంఘస్థులు దేవుని మందిరానికి మానేస్తారేమో, అంతమాలు కానుకల కోటమే చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంక డబ్బు మీద ఈయనకి ఆపేక్ష, కానుకల మీద ఈయనకి ఉద్దేశం ఉందాము, అందుకే అంతమాలు ప్రతి వారం కానుకల కోసం చెప్తున్నారు అనేటువంటి ఆలోచనతో మేము చెప్పడం మానేస్తున్నామండి. కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా మన దృష్టి దేవుని మీద మళ్ళించే అద్భుతమైనటువంటి సందేశాల ద్వారా మేలుకొలుపు చేసి ఇలాంటి క్రైస్తవుడు ధనం అనేటువంటి అంశాలు మాకెంతో ప్రోత్సాహాన్ని, బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయని అనేక మంది ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంటే నిజంగా సంతోషకరమైనటువంటి సంగతే. సహోదరులారా, మనం చాలా అంశాలు మనం నేర్చుకోవటం జరిగింది. అసలు దేవుడు ధనాన్ని ఎవరు ఇస్తూ ఉన్నారు అంటే దేవుడే ఇస్తూ ఉన్నాడు అనేటువంటి సంగతి మనకు అర్థమైంది. దేవుడు ధనాన్ని ఎందుకు ఇస్తూ ఉన్నాడు అనే సంగతిని మనం ఆలోచన చేశాము. దేవునికి కానుకలు ఎందుకు ఇవ్వాలి అనేటువంటి సంగతిని కూడా మనం ఆలోచన చేశాము.
దేవునికి దేవుడిచ్చిన కానుకలను దేవునికి ఎలాగివ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేశాము. తర్వాత అన్ని కాలాలలోనూ దేవునికి ఇచ్చినటువంటి పద్ధతి విధానాలు ఎలాగ ఉన్నాయి అనేటువంటి సంగతిని కూడా మనం ఆలోచన చేశాం. ఈరోజు మరికొన్ని విషయాలు మనం జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. 6వ భాగంగా దేవునికి ఇచ్చేటప్పుడు, ఒక వ్యక్తి దేవునికి ఇచ్చేటప్పుడు ఎలాగివ్వాలో, లేక ఎన్నిటిలో దేవునికి ఇవ్వాలో అనే విషయాన్ని ఆలోచన చేసి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సందేశంగా దేవునికి ఇస్తే మనము పొందే దీవెనలు ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పురాతన కాలం నుండి భక్తులందరూ నేను దేవునికి ఇస్తే ఎలాంటి దీవులు పొందుకుంటాను అనేటువంటి ఉద్దేశం మీదే వారందరూ దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దేవునికి ఇవ్వటం ద్వారా వచ్చే దీవులు వారు అనుభవించారు కాబట్టి అలవాటు వారు మానుకోకుండా వారి పిల్లలకి పిల్లలకి ఆ విధానాన్ని నేర్పించి వారు కాలం చేసిన సందర్భాలు కూడా లేకపోతే, అంటే ఆ భక్తులందరూ గమనించింది ఏంటంటే, నేను తల్లి గర్భంలో నుండి ఒంటరిగా వచ్చాను, పోగు కూడా తేకుండా ఈ భూమి మీదకి తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోకి వచ్చాను. వచ్చిన నాకు వస్త్రాలు కలిగి ఉన్నాను, వచ్చిన నాకు ఆభరణాలు కలిగి ఉన్నాను, ఒంటరిగా వచ్చిన నాకు గృహాన్ని కలిగి ఉన్నాను, బంధువులను కలిగి ఉన్నాను, తల్లిదండ్రులను, భార్య బిడ్డలను. ఈ రోజున నాకు పలానాది లోటు ఉంది అని చెప్పుకోవడానికి వీలు లేకుండా సకల సమృద్ధిగా అన్నిటినీ దేవుడు నాకు ఇచ్చాడు. నేను పుట్టేటప్పుడు వచ్చేటప్పుడు కనీసం ఏమి చిన్నపాటి నూలిపోగి అంటాను చూసారా, అది కూడా తేకన వచ్చాను. ఈ రోజున అన్నీ కలిగి ఉన్నాను. ఎవరి దయ వల్ల తెలుసా? దేవుని దయ వల్ల అనే సంగతిని పురాతన కాలంలో భక్తులు గ్రహించారు. మొట్టమొదట నేను ఏదైతే కలిగి ఉన్నానో అది దేవుని దయ అనేటువంటి వాస్తవాన్ని గుర్తించినటువంటి బిడ్డలు దేవుణ్ణి మర్చిపోకుండా దేవుని ద్వారా నేను పొందానేటువంటి సంగతిని గుర్తించి ఆ దేవుణ్ణి ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోకుండా దేవుడిచ్చిన దాంట్లో ప్రథమ ఫలాలను, అలాగే సంతోషకరమైనటువంటి అర్పణను దేవునికి ఇచ్చి దేవుని గణపరచినట్లుగా, మహిమపరచినట్లుగా మనం చూస్తాం. ఈ ఇచ్చే మనసు ఏదైతే ఉందో ఆ మనసు కలిగినటువంటి ప్రతి వ్యక్తిని దేవుడు గమనించి వారిని ప్రేమించి దేవుడు అత్యధికముగా వారిని ఆశీర్వదించినటువంటి సందర్భాలు మనం గమనిస్తాం. సహోదరులారా, ప్రపంచ మానవాళి సేవా పేరు మీద, భక్తి పేరు మీద, లేక దేవుని పేరు మీద కొన్ని వందల వేల కోట్ల రూపాయలు కానుకలు ఇస్తూ ఉన్నారు అన్ని మతాలలోనూ. ఒక్కో ప్రశ్న ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకుంటూ ఉన్నాను, జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. దేవుని పేరు మీద, లేక సేవా పేరు మీద, భక్తి పేరు మీద ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మతాల వారు దేవునికి కానుకలను సమర్పిస్తూ ఉన్నారు. ఎందుకని? నా ప్రశ్న ఇదే. ఎందుకని దేవుని పేరు మీద ఇన్ని వేల కోట్ల రూపాయల కానుకలు ఇస్తూ ఉన్నారు? నా ప్రశ్న అర్థమైందా మీకు? లేకపోతే రాగానే నిద్రపోతున్నారా? అర్థమైతే చెప్పే ప్రయత్నం చేయండి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని మతాలు ఉన్నాయి. అన్ని మతాలలోనూ దేవుని పేరు మీద, సేవ పేరు మీద దేవుని కానుకలు ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఏమండి? దేవుని చేత దీవెనలు పొందుకోవాలి. ఇది కేవలము క్రైస్తవ మతములోనే కాదు, ఈ విశ్వాసము అన్ని మతాలలోనూ ఈ విశ్వాసం ఉన్నది.
ఏంటి విశ్వాసం అని అంటే దేవునికి ఇవ్వటం ద్వారా నేను దీవించబడతాను అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఉద్దేశం ఏదైతే ఉందో, లేక వారికి ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది అన్ని మతాలలోనూ అన్ని కాలాల్లోనూ ఉంది. అలానే వారు ధారాళంగా 10 కాదు, 100 కాదు, 1000 కాదు, లక్షలు కాదు, కోట్లలో కూడా దేవుని పేరు మీద, భక్తి పేరు మీద, సేవా పేరు మీద దేవునికి కానుకలు ఇచ్చిన సందర్భాలు భక్తులు లేకపోలేదు. వారికి ఉన్నటువంటిది ఒకే ఒక కారణము, దేవునికిస్తే నేను దీవించబడతాను అనేటువంటి ఒకే ఒక కారణం చేత పేరు కూడా చెప్పకుండా లక్షల రూపాయలు దేవునికి ఇచ్చేసే సందర్భాలు లేకపోలేదు. అంతలాగా వారు ఎలాగివ్వగలుగుతూ ఉన్నారంటే వారికి ఉన్నటువంటి విశ్వాసం ఒకటే, దేవునికి ఇస్తే, భగవంతుడికి ఇస్తే నేను ఇంకా అద్భుతంగా దీవించబడతాననేటువంటి ఒక ఆశ, ఒక విశ్వాసం వారిలో ఉండటం వల్ల ఇచ్చే మనసు వారిని ప్రేరేపించి దేవునికి ఇవ్వటం జరుగుతుంది. ఓకే, దేవునికి ఇస్తే ఇచ్చేటప్పుడు ఎన్నిటిలో ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, గతంలో మనం చెప్పుకున్నాం కదా, అబ్రహాము అనబడినటువంటి భక్తుడు ఆయనకి కలిగి ఉన్నటువంటి వాటన్నిటిలో 10వ భాగం దేవునికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సామెతల గ్రంథము 3వ అధ్యాయం, సామెతల గ్రంథము 3వ అధ్యాయం, 3వ అధ్యాయంలో మనం ప్రారంభం నుండి ఆలోచన చేసినట్లయితే దేవుడు తన ప్రజలకు చెప్తున్నటువంటి విషయం, నా కుమారుడా నా ఉపదేశమును మర్చిపోవద్దు. ఉపదేశంలో ఆజ్ఞలు ఉన్నాయి. ఉపదేశంలో ఏమున్నాయి? ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు, మనిషిని బాగు చేసే ఆజ్ఞలు, కుటుంబాలను కట్టే ఆజ్ఞలు ఉపదేశములో ఉన్నాయి. ఆ ఆజ్ఞలను హృదయపూర్వకముగా గాయకునము. ఎప్పుడైతే ఉపదేశాన్ని విని ఉపదేశములో ఆజ్ఞలను మనం హృదయపూర్వకంగా అనుసరిస్తే, ఆ అనుసరించడం ద్వారా మనకి దీర్ఘాయువు కలుగుతుంది, సుఖంగా ఈ లోకంలో బ్రతికినంతకాలం హాయిగా బ్రతకగలం. ఇది దేవుడు అనుగ్రహించే గొప్ప కృప. చూడండి, ఈ మాట చూడండి, ఉపదేశములు ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలను ఎలా పాటించాలి? ప్రతి వ్యక్తి హృదయపూర్వకంగా పాటించాలి. పాటిస్తే మనకేంటి లాభం? దీర్ఘాయువు. రెండోది, బ్రతికినంతకాలం ఎలా బ్రతుకుతామంటే సుఖంగా బ్రతుకుతాం. ఈరోజు మనిషి కోరుకునేది ఇదే కదా, దీర్ఘాయువు అనుగ్రహించబడాలని. ఎవరన్నా పిల్లలు వస్తే దీవించమని కోరితే పెద్దవారు వారి నెత్తి మీద చేసి ఏమని కోరతారు? దేవుణ్ణి ఏమని కోరి వారిని దీవిస్తారు? దీర్ఘాయుష్మంతు భవ అని దీవిస్తారు. అంటే దీర్ఘాయువుతో నీవు వర్ధిల్లాలి అనేటువంటి దీవెనలతో పిల్లలను పెద్దవారు దీవిస్తారు. అలాంటి దీవెనలో లోపమన్నా ఉంటే ఉండొచ్చేమో కానీ, ఒక వ్యక్తి ఉపదేశాన్ని విని ఉపదేశంలో ఉన్నటువంటి ఆజ్ఞలను కనుక మనస్ఫూర్తిగా నువ్వు అనుసరిస్తే ఖచ్చితంగా 100% అవసరమైతే ఎక్కడైనా రాసేసుకోండి, ఖచ్చితంగా 100% ఆ వ్యక్తి దీర్ఘాయువు పొందుతాడు దేవుని కటాక్షం చేత. అంత మాత్రమే కాకుండా బ్రతికినంత కాలము దీర్ఘాయువులో ఎంతకాలం అయితే భూమి మీద బ్రతుకుతాడో ఆ సంవత్సరాలు ఎలా బతుకుతాడట? సుఖముగా బ్రతుకుతాడట. మనిషి కోరుకునేది అదేనా? అదే, ఇంకా అంతకు మించి ఇంక వేరే విధానం లేదు. ఇంకో మాట అన్నాడు. ఏంటా మాట ఏంటంటే, శాంతి నీకు కలుగుతుంది. ఈ రోజున చూడండి, డబ్బు వెనకాల పరిగెత్తే భక్తులకి బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తిహీనులు ఉన్నారు. డబ్బు వెనకాల పరిగెత్తే ఈ భక్తిహీనుల్లో మనం గమనించింది ఏంటంటే, బైబిల్ గ్రంథంలో వారిలో ఏమీ లేకపోవటం మనం చూస్తూ ఉన్నాం.
ఏమి శాంతి? శాంతి. మనశ్శాంతి లేకపోవటం మనం చూస్తాం. డబ్బు అయితే ఉంది, మనశ్శాంతి కరువు అయిపోయింది. బైబిల్లో ఉన్నటువంటి భక్తిహీనులే మాత్రమే కాదు, ఈ లోకంలో మన కళ్ళ ముందు ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. వారి జీవితాల్లో కూడా ఏమి కరువైపోయింది? మనశ్శాంతి కరువైపోయింది. దేవునికి మించి ఏదైనా నువ్వు ప్రేమిస్తే, ఏ దేనికైనా నువ్వు ప్రాధాన్యత ఇస్తే అర్జెంటుగా మన ఒంటిలో నుండి, మన ఇంట్లో నుండి బయటికి పోయేది ఏంటనంటే మనశ్శాంతి. దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని కానీ లేకపోతే మరి దేనినైనా నువ్వు ప్రేమిస్తే మన ఒంట్లో నుండి, మన హృదయంలో నుండి, మన మనసులో నుండి, మన ఇంట్లో నుండి పోయేది ఏంటనంటే మనశ్శాంతి. ఈ రోజున మనశ్శాంతి లేక ఎంతోమంది కుట్టిమిట్లాడుతున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. పోనీ లేక అంటే లేక కాదు, అన్నీ ఉన్నా ఏం కరువైంది? మనశ్శాంతి. కానీ మనశ్శాంతి దొరుకుతుందని చెప్తున్నాడు ఇక్కడ. ఎక్కడ దొరుకుతుంది మనశ్శాంతి అంటే దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఉపదేశించబడుతున్నటువంటి ఉపదేశములైనటువంటి ఆజ్ఞలలో అనుసరించడం ద్వారా ఒక వ్యక్తికి దీర్ఘాయువు, సుఖంగా బ్రతికే భాగ్యము, మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్తున్నాడు. చాలా బాగానే ఉంది. సహోదరులారా, ఉపదేశములైనటువంటి ఆజ్ఞలు అని అంటే మరొక పరిభాష ఏంటంటే వాక్యములను అని అర్థం. ఉపదేశంలో వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని ఏం చేయాలా అని అంటే మనం దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణాలుగా ధరించుకో. నీ హృదయమను పలక మీద వాటిని రాసుకోవాలి. వీటిని రాసుకోవాలి? వాక్యాన్ని. ఉపదేశములైనటువంటి ఆజ్ఞలు అనగా వాక్యాన్ని హృదయమను పలక మీద రాసుకోవాలి. అప్పుడు దేవుని దృష్టి యందును మనుషుల దృష్టి యందును నువ్వు దయనొంది మంచివాడు అని అనిపించుకుంటావు అని చెప్తూ అసలు పాయింట్కి వస్తున్నాడు. నేను పాయింట్ విడిచిపెట్టలేదు, అసలు పాయింట్కి వస్తున్నాడు. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి దేవునిని ఆధారం చేసుకోవటం మానేశాడు. ఈ భూమి మీద ప్రతి వ్యక్తి వాక్యాన్ని ఆధారం చేసుకోవటం మానేశాడు. దేవుని మీద ఆధారపడటం మానేసేసి మనుషుల మీద, తాత్కాలికమైనటువంటి ధనం మీద, తాత్కాలికమైనటువంటి అధికారం మీద, తాత్కాలికమైనటువంటి విధానాల మీదే మనిషి ఆధారపడటం అలవాటు పడిపోయాడు. అప్పటికప్పుడు ఉపశమనం దొరుకుతుందనేటువంటి ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఎతకలేకపోతూ ఉన్నాడు. ప్రియా, మీకు అర్థమవుతుందో లేదో? శాశ్వతమైనటువంటి పరిష్కారము ఎక్కడ దొరుకుతుంది, ఎవరిలో దొరుకుతుందో ఆలోచన చెప్పే ప్రయత్నం చేయండి. ఒక్క దేవునిలోనే, దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. సహోదరులారా, దేవుడిని నమ్ముకుంటే, దేవుడిని ఆధారం చేసుకుంటే శాశ్వతమైనటువంటి పరిష్కారం. కానీ ఈనాడు మనుషుల పరిస్థితి ఎలా ఉందంటే సబుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉన్నారు. దేవుణ్ణి కాదు, దేవుని నోట నుండి వచ్చే మాటను కాదు, వాక్యాన్ని కాదు, సబుద్ధిని ఆధారం చేసుకుంటా ఉన్నారు. లేరంటారా ఈ లోకంలో? సబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు. ఈరోజు గడుస్తుందా లేదా, ఈరోజు నేను ఆనందంగా ఉన్నానా లేదా, ఇదే ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక శాశ్వతమైనటువంటి దేవుణ్ణి ఆధారం చేసుకోలేనటువంటి పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. సబుద్ధిని ఆధారం చేసుకోమన్నాడా, చేసుకోవద్దు అన్నాడా? చేసుకోవద్దు. మరి ఎవరిని నమ్ముకోవాలి? సబుద్ధిని నమ్ముకోకూడదు, సబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, దేవుని యందు నమ్మకం ఉంచుము. ఈ మాటలు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. నాకు సమస్య వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య నుండి నేను బయటపడాలంటే ఎవరిని ఆధారం చేసుకోవాలి, ఎవరిని నమ్ముకోవాలండి? దేవుణ్ణి నమ్ముకోవాలి. అందరూ చెప్తున్నారు ఈ మాట, అనుమానమా? దేవుడు. కానీ విచిత్రం ఏంటనంటే బలహీనం వచ్చిన,
అప్పు భయం వచ్చినా, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినా ఎవరి మీద ఆధారపడే మనుషులు ఈ సమాజంలో ఉన్నారు? మనుషుల మీద. సబుద్ధిని ఆధారం చేసుకుని మనుషుల మీద ఆధారపడే, డబ్బు మీద ఆధారపడే, సమాజం మీద ఆధారపడే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సమాజంలో. కానీ ఆయన అంటా ఉన్నాడు, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎవరి అధికారానికట? దేవుని అధికారానికి. నాయన, నా గృహాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను, నువ్వే నన్ను నడిపించాలి, నువ్వే నన్ను నడిపించాలి. నడిపించే నాయకుడివై నువ్వు ఉన్నావు కాబట్టి నా కుటుంబాన్ని నడిపించు. నేను మనుషులను నమ్ముకోలేదు, ఎవడో ఏదో ఇస్తాడని, ఏదో పెడతాడని నేను మనుషుల మీద ఆధారపడలేదు. ఇదిగో నాయన, నేను నిన్ను నమ్ముకుని ఉన్నాను, నీ మీద ఆధారపడ్డాను అని దేవుని సన్నిధిలో మోకరించి దేవుని నమ్ముకుని దేవుని మీద ఆధారపడినటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారు అని అంటే బహుశా ఏళ్ళలో లెక్క పెట్టచ్చు, అంటే తక్కువ మందే ఉన్నారు అనేటువంటి విషయం. నీ ప్రవక్తన అంతటి యందు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలట? దేవుని అధికారానికి. దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే, అలా ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఈ రోజున దారులన్నీ మూసిపోవడానికి గల కారణం ఏంటనంటే దేవుని నమ్ముకుంటలేదు నువ్వు. నీ దారులన్నీ మూసిపోవడానికి గల కారణం ఏంటనంటే నువ్వు దేవుని అధికారానికి లోబట్టలేదు. ప్రియ సోదరి సహోదరులారా, నీ ముందు భయంకరమైనటువంటి చీకటి అల్లుకొని ఉంది. వెలుగును చూడలేనటువంటి పరిస్థితిలో మనిషి నేటి సమాజంలో ఉన్నాడు. పైపచ్చు వాళ్ళ భావన, వాళ్ళ ఉద్దేశం ఏంటనంటే నేను మందిరానికి వెళ్తున్నాను కదా అంటే దేవుళ్ళలోనే ఉన్నాను అనేటువంటి భ్రమలో. భ్రమ వేరు, వాస్తవం వేరు. భ్రమలో ఉన్నారు. ఎప్పుడో ఆదివారం దేవుని మందిరానికి రావటం మాత్రాన, వచ్చినంత మాత్రాన దేవుళ్ళలో ఉన్నట్టు కాదు. నీకు ఆల్రెడీ ఏమి అల్లుకొని ఉంది? ఏమి అల్లుకొని ఉంది? చీకటి అల్లుకొని ఉంది. ఈ చీకటి అల్లుకొని ఉండటం వల్ల మనం ఏమి చూడలేకపోతూ ఉన్నామంటే దేవుడిని చూడలేకపోతూ ఉన్నాం, దేవుని అధికారానికి లోబడలేకపోతూ ఉన్నాం, దేవుణ్ణి పరిపూర్ణంగా, అక్కడ మాట అన్నాడు హృదయపూర్వకముగా అనేటువంటి మాట, దేవుణ్ణి నమ్ముకోలేకపోతూ ఉన్నాం. అందుకే ఏం చేస్తూ ఉన్నామనంటే లోకస్తులు పరిగెత్తున్నట్టుగా పరిగెత్తుతాం. అందుకే దారులన్నీ మూసిపోతూ ఉన్నాయి. నీ దారులు సరళము చేయబడాలి అని అంటే ఒకటి దేవుని నమ్ముకోవాలి, రెండు ఆయన అధికారానికి లోబడాలి. దేవుని అధికారానికి లోబడాలి. దేవుని అధికారానికి లోబడాలి. అప్పుడే ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఈ కారు చీకటి మబ్బులతో పట్టినటువంటి కారు చీకటి పటాంపాంచులు అయిపోయి నీ దారి కనపడేటట్లుగా గమ్యానికి నడిపించే దశగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 7వ వచనం మంచి బాగుంటుంది. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకుంటున్నావు. నీ జ్ఞానిని కదా, తెలివితేటలుగా నా మాటల చేత, తెలివితేటలుగా నా యొక్క తెలివితేట, నా జ్ఞానము చేత కాలాన్ని గడుపుకుంటూ ఉన్నాను, సంపాదించగలుగుతూ ఉన్నాను. దొంగోడు అనుకుంటాడు నా జ్ఞానం చేత నేను ఇది సంపాదించగలిగాను. ఓ మోసగత్త ఉంటుంది నా జ్ఞానం చేత, నా తెలుగు చేట్ల మాయ మాటలు చెప్పి నేను ఇది సంపాదించుకోగలిగాను. ఉన్నారు అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అదే చెప్తున్నాడు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. చాలా రిక్వెస్ట్గా చెప్తున్నాడు ఆయన. నేను జ్ఞానుని కదా నువ్వు అనుకోవద్దు, ప్లీజ్ అని చెప్తున్నాడు ఆయన. ప్లీజ్ అని అంటున్నాడు ఆయన. నువ్వు జ్ఞానుని కదా నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువు కలుగును అని చెప్పాడు.
నీ శరీరానికి ఆరోగ్యము, నీ దేహానికి, నీ ఎముకలకు సత్తువు కలగాలి అని అంటే దేవుని అధికారానికి లోబడాలి అని చెప్తున్నాడు. ఇంకో మాట అన్నాడు, నువ్వు దేవుని గణపరచాలి అని చెప్తున్నాడు. అయ్యా నేను పైన చెప్పినటువంటి వాటిని అన్నింటినీ అనుసరిస్తున్నానండి. ఓకే, బాగానే ఉంది. అంటే ఉపదేశంలో ఉన్నటువంటి ఆజ్ఞలను నేను అనుసరిస్తూ ఉన్నాను, దేవుని వాక్యాన్ని కంఠభోషణాలుగా నేను నా హృదయంలో అంటుపెట్టుకుంటూ ఉన్నాను. బుధవారం అని కానీ శుక్రవారం అని కానీ ఎక్కడ ప్రార్థనని ఏమాత్రము విడిచిపెట్టడం లేదు. నీ సన్నిధిలోనే గడుపుతూ ఉన్నాను, నీ పరిచర్యలో వాడబడుతూ ఉన్నాను. అంటే నేను ఎన్ని కలిగి ఉన్నాను కాబట్టి నేను దేవుని గణపరుస్తున్నాను అని అనుకుంటారేమో అని కాదు, దేవుని గణపరిచే అసలు సిసలైనటువంటి ప్రాసెస్ ఒకటి ఉందని చెప్తున్నాడు. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే దేవుని గణపరచడం అంటే దేవుని స్తుతించిడి ఎల్లప్పుడూ అని పాట పాడటం ద్వారా దేవుని గణపరచడము అని అనుకుంటారు. దేవుని గణపరచడం అని అంటే గట్టిగా తప్పట్లు కొట్టి హల్లెలూయా అని అరవటం ద్వారా దేవుని గణపరచడమేమో అని అనుకుంటారు. కానీ విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటి విషయం ఏమనంటే, నీ రాబడి అంతటలో ప్రథమ ఫలమును, పాయింట్కి వస్తున్నాడు. నీ రాబడి అంతటలో ప్రథమ ఫలము అంటే అర్థం ఏంటి? ప్రథమ ఫలం అంటే మొట్టమొదటి స్థానాన్ని దేవుడిచ్చినటువంటి రాబడిలో దేవునికి మొదట ఇచ్చే మనసు మనం కలిగి ఉండాలి. 6 చరణాలు పాట పాడినంత మాత్రాన, గంటసేపు ప్రార్థన చేసినంత మాత్రాన, లేకపోతే ఏదో పరిచర్య చేసినంత మాత్రాన, దొంగసాటుగా మనసులో ఒకటి పెట్టుకుని పైకి అయ్యగారు వందనాలని చెప్పడం మాత్రాన ఉపయోగం లేదు. దేవుణ్ణి ఏం చేయాలి? గణపరచాలి. ఏం చేస్తే గణపరచినట్లు అని అంటే, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును. ఇంకో మాట అన్నాడు, నీ ఆస్తులో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము అన్నాడు. గణపరచడం అంటే ఇవ్వటం అన్నమాట. గణపరచడం అంటే అర్థం ఏంటి? రాబడి అంతట్లో దేవునికి ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయము మొదటగా 28వ అధ్యాయానికి మనం వెళ్ళబోతూ ఉన్నాము. 28వ అధ్యాయము 22వ వచనము. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనము. మరియు అందరూ తెరిచారా ప్రియులారా? బైబిల్ అందరూ తెరిచే ప్రయత్నం చేయండి. స్తంభముగాను నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ఒకసారి. యాకోబు అనమనేటువంటి భక్తుడు మనకు తెలుసు. అన్నతో వివాదం పెట్టుకుని కుటుంబంలో వచ్చిన తంత్రాన్ని మోసం చేసి మొత్తానికి తండ్రి ఇంటి నుండి యాకోబు ఏం చేస్తూ ఉన్నాడు? ఒకానొక దినమందు పారిపోతూ ఉన్నాడు. సాయంత్రం అయింది, రాత్రి అయింది. ఒక చోట పడుకుంటే ఒక నిచ్చెన కల్లోకి వచ్చింది. ఒక రాయిని తీసుకున్నాడు, తలగడగా పెట్టుకున్నాడు, పడుకున్నాడు. ఒక నిచ్చెన కళ. ఆ నిచ్చెన ఆకాశానికి అంటుకుని ఉంది. ఆకాశం నుండి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్టు. ఉదయాన్ని లేచి, అమ్మో ఈ స్థలము మహాభయంకరం, ఈ దేవుని మందిరమే తప్ప మరొకటి కాదు అని ఆయన ఏం చేశాడంటే అప్పుడు ఒక మొక్కుబడి చేసుకున్నాడు. దేవా, మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పుడు ఈ స్థలాన్ని నేను దర్శిస్తాను అని అతను మొక్కుకొని ఆ రాతి మీద నూనె పోసి అక్కడ పాతి వెళ్ళిపోయాడు. మామ ఇంటికి వెళ్ళిపోయాడు, మామగారు ఇంటికి వెళ్ళిపోయాడు, మేనమామ ఇంటికి. సంతోషంగా కొన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు. విస్తారమైనటువంటి ఆస్తిని, పిల్లలను సంపాదించుకున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చేస్తా ఉన్నాడు ఆయన. తిరిగి వచ్చేసేటప్పుడు ఎక్కడికి రావాలి అతను? తను చేసుకునేటువంటి వాగ్దానము, ఏ వాగ్దానం అయితే చేసుకున్నాడో, దేవుడి దగ్గర ఏ మొక్కుబడి అయితే చేసుకున్నాడో ఆ స్థలానికి వచ్చేసాడు. ఎక్కడైతే నిచ్చును ఆ రాతిని పాతాడో ఆ స్థలానికి వచ్చాడు. వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఓ మొక్కుబడి చేసుకుంటున్నాడు ఆయన. ఏంటో మొక్కుబడి? 22వ వచనం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి, ఎక్కడ గతంలో నిలిపాడు చూసారా, నూనె వేసి, ఈ రాయి దేవుని మందిరమగును. మరియు
నీవు నాకు ఇచ్చిన యావత్తులో 10వ వంతు నిశ్చయంగా నీకు చెల్లించేదని మొక్కుకునేను. ఆ మాట మీరు అండలం చేయండి. యాకోబు గారు దేవుడికి మొక్కుబడి చేసుకుంటున్నాడు. అక్కడ మాట అన్నాడు, మీరు గమనించారో లేదో, దేవా నీవు నాకు ఇచ్చిన యావత్తులో. యాకోబు ఈనాడు కొన్ని వందల మందలు కలిగి ఉన్నాడు, ఒంటులను కలిగి ఉన్నాడు, గొర్రెలను కలిగి ఉన్నాడు, మేకలను కలిగి ఉన్నాడు, గాడిదలను కలిగి ఉన్నాడు, వెండిని బంగారాన్ని కలిగి ఉన్నాడు, పిల్లలను కలిగి ఉన్నాడు, భార్యను కలిగి ఉన్నాడు. ఒంటరిగా వెళ్ళాడు, అద్భుతమైనటువంటి ఆస్తిని వెంట పెట్టుకుని వస్తూ ఉన్నాడు. వెళ్ళటం ఒంటరిగానే వెళ్ళాడు, ఏకాకిగానే వెళ్ళాడు. కానీ వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తున్నాడా? చెప్పాలి మీరు. ఒంటరిగా వస్తున్నాడా ఆయన? లేదు, యావదాస్తిని పట్టుకుని వస్తూ ఉన్నాడు. అంటే యాకోబు ఎవరిని నమ్ముకున్నాడో చెప్పండి మీరు. యాకోబు ఎవరి అధికారానికి లోబడ్డాడో చెప్పండి మీరు. దేవుని అధికారానికి. యాకోబు తన సబుద్ధిని ఆధారం చేసుకున్నాడా? దేవుని మీద ఆధారపడి తన జీవితాన్ని గడుపుకున్నాడా? దేవుని మీద ఆధారపడి. అందుకో మాట్లాడినాడు, దేవా నీవు నాకు ఇచ్చిన యావత్తులో. యావత్తు అంటే కొవ్వొత్తు అనుకున్నారనుకు మీరు. ఏమండి, యావత్తు వేరు, కొవ్వొత్తు వేరు. యావత్తులో 10వ వంతు నిశ్చయముగా అంటే ఖచ్చితంగా నీకు చెల్లించదనని మాటిచ్చాడా? మొక్కుబడి చేసుకున్నాడా? మొక్కుబడి చేసుకున్నాడు. ఇప్పుడు మొక్కుబడి చేసుకునేటువంటి భక్తులు నెరవేరుస్తాడా? నెరవేర్చడా? ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఇక్కడ మనం ఆలోచన చేసేది ఏంటంటే, యావత్తులు అంటే దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ యావదాస్తులో దేవునికి భాగం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఈ భక్తులు గుర్తించారు, నేను కలిగి ఉన్న ప్రతిదీ ఎవరిది? దేవునిది అనేటువంటి. ఈ రోజున మనోళ్ళు మొక్కుబడి చేసుకుంటున్నారు. ఆపదల మొక్కుడు వాడా అని చెప్పేసి, ఆపద వచ్చినప్పుడు ఆ మొక్కి ఆపద నుండి గట్టుబడితే ఆ మొక్కు తీసి ఆ మాటను తీసి ఎక్కడ పెడతారు? గట్టు మీద పెడతారు. ఏ గట్టు అది? మరి ఏ ఊరు గట్టు అది? ఏమండి, ఏ ఊరు కొట్టండి అది? అలాంటి పరిస్థితి ఉంది. లేదు, ఖచ్చితత్వం ఉండాలి. విశ్వసనీయత అంటారు చూసారా, అది ఖచ్చితంగా ఉండాలి. దేవుని ముందు మనం ఎంత మాత్రమో దేవుణ్ణి మోసం చేయలేము, దేవుని ముందు ఆటలాడలేము అనేటువంటి విషయాన్ని. ఓకే, పాయింట్లోనికి వద్దాం. మనము ఎలా ఇస్తున్నాము అనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. సందర్భం ఎలాగో వచ్చింది కనుక మనం ఎలాగిస్తూ ఉన్నాం దేవునికి అంటే, మొత్తములో ఇస్తూ ఉన్నామా? దేవునికి మొత్తములో ఇస్తూ ఉన్నామా, లేకపోతే మిగిలింది ఇస్తూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తములో అంటే అర్థం ఏంటనంటే, నేను ఒక చోట పని చేస్తూ ఉన్నాను. నేను ఒక చోట పని చేస్తూ ఉన్నాను, నాకు జీతం 30,000 రూపాయలు అనుకుందాం. నాకు వచ్చే జీతం ఎంత? 30,000 రూపాయలు. 1వ తారీఖు వచ్చింది, 30,000 రూపాయలు నాకు జీతం వచ్చింది. నేను ఏం చేశానంటే, మొత్తం నాకు వచ్చినటువంటి సీట్లన్నీ కట్టేసుకున్నాను. 10,000 రూపాయలు సీట్లకు అయినాయి. 30,000 సీట్లకు 10,000 పోయినాయి. ఇంకా ఎంత ఉన్నాయి నా దగ్గర? 20,000 రూపాయలు ఉన్నాయి. గ్యాస్ వేయించుకున్నాను, పాలు బిల్లు కట్టాను, పేపర్ బిల్లు కట్టాను, పిల్లల స్కూల్ కట్టాను. మొత్తం పై ఖర్చు అంతా ఒక 10,000 ఖర్చు అయిపోయింది. ఫీజులు అయితేనో అదైతేనో ఇదైతేనో మొత్తం అన్నీ 10,000 రూపాయలు ఖర్చు అయినాయి. నా జీతం ఎంత? 30,000. ఇప్పుడు ఎంత ఖర్చు అయింది? 20,000. ఇంకా నా దగ్గర ఎంత ఉంది? 10,000 రూపాయలు ఉంది. 10,000 రూపాయల్లో మా అమ్మాయి పేరు మీద ప్రతి నెల 3,000 రూపాయలు బ్యాంకులో వేసుకుంటున్నాను. ఇంకెంత ఉంది? 7,000 రూపాయలు నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను దేవునికి కానుకిస్తే నా దగ్గర నెట్ క్యాష్ 7,000 రూపాయలు ఉంది. ఇప్పుడు నేను దేవునికి కానుకిస్తే మీరు ఆలోచన చెప్పండి, ఎంతలో ఇవ్వాలా? 7,000 రూపాయలు ఇవ్వాలా? 30,000 రూపాయలు ఇవ్వాలా? మీరు ఆలోచన చెప్పండి, పొరపాటు పడొద్దు. నేను 7,000 రూపాయలు, నా దగ్గర ఉన్నది 7,000 రూపాయలే. మిగతాదంతా పోయింది, ఖర్చులు అయిపోయినాయి. నా దగ్గర నా సొంత డబ్బు 7,000 రూపాయలు ఉంది. ఇప్పుడు నేను దేవునికి ఇస్తే
ఎంతలో ఇవ్వాలా? 7,000 రూపాయలు ఇవ్వాలా, 30,000 రూపాయలు ఇవ్వాలా? ఆలోచన చెప్పండి. 30,000 రూపాయలు ఇవ్వాలా? చూసారా, పొరపాటు పడ్డారు మీరు. నా దగ్గర లేదు కదా, నా దగ్గర ఉన్నదే 7,000. లేనిది ఎలాగ ఇవ్వగలను? ఆల్రెడీ నా దగ్గర ఉన్నదే 7,000, మిగతాదంతా పోయింది కదా, ఆలకాలకాలు మొత్తం సదిరేసాను. అలాగా నా దగ్గర నెట్ 7,000 రూపాయలు ఉంది. ఆలోచించి మూడోసారి ముచ్చటగా చెప్పండి, నేను ఇస్తే దేవునికి ఎంతలో ఇవ్వాలి ఇప్పుడు? ఎస్, ఒక అడుగు లేట్ అయినా కరెక్ట్గానే చెప్పారు. నా కష్టార్జితం 30,000 రూపాయలు, 30,000 రూపాయలు దేవునికి ఇస్తే 3,000 రూపాయలు పక్కకి తీసి మిగతా దాంట్లో ఖర్చులు చేయాలి. అబ్రహాం అలాగే చేశాడు, యాకోబు అలాగే చేశాడు, భక్తులందరూ అలాగే చేశారు. అర్థమవుతుందా? మొత్తములో అంటే గ్రేస్ అంటారు దీన్ని. అలాగే కటింగ్లన్నీ పోని, ఇందాక చెప్పాను కానీ లిస్టు, కటింగ్లన్నీ పోతే మిగిలింది 7,000, అది కటింగ్ పోను అనేటువంటిది. అంటే మనం మొత్తంలో గ్రేస్లో ఇస్తున్నామా లేకపోతే కటింగ్లో ఇస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించేయాలి. అలాంటి విషయాన్ని అంటే నా సొంతం అనేది ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా దేవునికి సంబంధించినటువంటి వాటాగా దేవునికి పంపించవలసినటువంటి బాధ్యత దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నా మీద ఉంది. అర్థమవుతుందా? కొంతమంది ఏమనుకుంటారనంటే ఫిక్స్, కొంతమంది ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేస్తారు. అంటే ఎంత వచ్చినా 50,000 రాని, లేకపోతే 10,000 రాని, లేకపోతే నెలకి ఒక 1,000 రూపాయలు రాని, ఎంత వచ్చినా దేవునికి 100 రూపాయలు ఇవ్వాలనుకున్నానండి. ఇది ఫిక్స్ అనమాట, మారదు. ఆ నెల ఒక 1,00,000 రూపాయలు వచ్చింది అనుకో, ఇతను ఆల్రెడీ ఫిక్స్ చేశాడు ఒక అమౌంట్. ఎంత ఫిక్స్ చేశాడు? 100 ఫిక్స్ చేశాడు. 1,00,000 రూపాయలు రాని, 1,000 రూపాయలు రాని, కానీ ఫిక్స్డ్ అంటాడు చూసారా, ఆ 100 ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలైనా ఆ 100. దేవుడు అది కాదు కదా కోరుతున్నది, నీలో అభివృద్ధి పొందాలనేటువంటి ఆశ ఉన్నటువంటి వారు గ్రేస్లో అంటే మొత్తములో ఇచ్చే ప్రయత్నం చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి. ఇలాగా ఎవరు ఇవ్వగలరు అని అంటే, నేను గతంలో చెప్పాను, వాక్యాన్ని ఇష్టపడి వాక్యానుసారంగా ప్రవర్తించేవారు మాత్రమే గ్రేస్ అమౌంట్లో ఇవ్వగలరు. రెండోది, నేను కలిగి ఉన్న ప్రతిదీ దేవుడిది, దేవుడు ఇచ్చాడు కనుకనే ఈరోజు నేను కలిగి ఉన్నాననేటువంటి వాస్తవాన్ని గ్రహించిన వారు మాత్రమే ఇవ్వగలరు. మూడోది, ధనము కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేవారు మాత్రమే దేవునికి ఇవ్వగలరు. దేవుని కంటే ధనాన్ని ప్రేమించేవారు ఇవ్వలేరు. ముఖ్యంగా ఈ 5 వారాల నుండి దేవునికి ఇవ్వటం ద్వారా వచ్చే అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ఎంత దివ్యంగా ఉంటాయో ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. నాకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి దేవునికి ఇస్తే మనం పొందే దీవెనలు అన్ని కాలాల్లోనూ దేవునికి ఇచ్చినటువంటి వారు ఎట్లాంటి దీవెనలు పొందారో, ఎలాంటి దీవెనలు పొందుతారో, ప్రస్తుతం ఉన్నటువంటి మనము దేవుని ద్వారా ఎలాంటి దీవెనలు పొందుకుంటామో అనేటువంటి విషయాన్ని మనం నెమ్మదిగా ఆలోచన చేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. తర్వాత వచ్చే శీర్షికలో ఇదే భాగంలోనే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాలని కోరుతా ఉన్నాను. ఇంక వేరే టైటిల్ ఏం పెట్టకుండా క్రైస్తవుడు ధనం అనేటువంటి శీర్షికలోనే మరి మూడు భాగాలుగా చెప్పి మొత్తానికి దీన్ని భద్రపరచాలనేటువంటి ఆలోచనతో నాకు ఉన్నటువంటి కోరిక. చూడండి, ఈ భాగంలో దేవునికి ఇస్తే మనము పొందే దీవెనలు, అందులో మొదటిది 2వ పత్రిక కొరింథీయులకు రాసినటువంటిది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయానికి మనం వేగంగా వెళ్ళాలి. చూడండి, 9వ అధ్యాయము ప్రియులారా, మనము 7వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాము. గతంలో చదువుకున్నాము, మళ్ళీ ఒకసారి చదువుకుందాము. ఇగో, మీ దేవునికి ఇచ్చేటప్పుడు సనుక్కోవద్దు, బలవంతంగా అస్సలు ఇవ్వద్దు. ఒకవేళ ఇస్తే ఎలాగివ్వాలో చెప్తున్నా, ప్రతి వాడును తమ హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలెను అని చెప్పాడు. దేవునికి ఇస్తే ఎలాగివ్వద్దు? ఫస్ట్ సనుక్కోకూడదు. నువ్వు హృదయంలో నిశ్చయించుకోవాలా. ఎప్పుడు నిశ్చయించుకోవాలా? మందిరానికి వచ్చి అప్పుడు బైబిల్ తెరవటం,
లేకపోతే ఏదో పరస చదవటం, లేకపోతే ఏదో జోబులు తడవటం కాదు. నిన్నటి దినాన్నే, నిన్న శనివారం కదా, నిన్నటి దినాన్నే ప్రిపేర్ అయిపోవాలి. అర్పణ అంత ప్రాముఖ్యమైందనమాట. చనుక్కోకుండా, బలవంతం కాకుండా ప్రతి వాడు తన హృదయంలో నిర్ణయించుకుని ఇవ్వాలి. కింద చెప్పాడు, తర్వాత ఇస్తే ఏంటి లాభం ఏంటి, దేవునికి ఇస్తే నాకేంటి లాభం అనే ప్రశ్న ఒకవేళ వస్తే అలాంటి వారితో చెప్తా ఉన్నాడు ఆయన, దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమించెను అన్నాడండి. చాలా బాగుంది. దేవుడు ఎక్కడున్నాడండి ఆయన? దేవుడు ఎక్కడుంటాడండి? ఆయన స్థానం ఎక్కడో చెప్పండి. పరలోకము. దేవుని స్థానం పరలోకము. పరలోక నివాసి ఆయన. సకల యుగాలలో రాజు అయి ఉన్నాడు ఆయన. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయన. ఆయన ఐశ్వర్యవంతుడైన, ఆయన సర్వశక్తివంతుడైన, ఆయన సర్వజ్ఞానవంతుడైన, సర్వాంతర్యామి ఆయన. ఆయనకు మించిన వాడు లేడు. అంత అద్భుతమైనటువంటి దేవుడు పరలోక నివాసి, పరలోకంలో ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? మనం ఎక్కడున్నామని అందరూ చెప్పే ప్రయత్నం చేయండి. భూలోకములో, భూమి మీద మట్టి మనుషులుగా మనం ఉన్నాం. మట్టి మనుషులుగా మనం ఉన్నాం. ఈ దేహము మట్టి, ఈ శరీరము మట్టి. మట్టి మనుష్యులను పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తున్నాడట? ఈ మట్టి మనుషులను పరలోకమందున్న దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, ప్రేమిస్తూ ఉన్నాడు. అందరిని అనుకుంటే పొరపాటే, అందరినీ అనుకుంటే పొరపాటే, అందరినీ కాసుమి. అక్కడ వచ్చిన పాయింట్ చెప్పాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడట? ఉత్సాహముగా ఇచ్చేవాడిని. సనుక్కుంటే ఇచ్చేవాడిని కాదు, బలవంతంగా ఇచ్చేవాడిని కాదు, లేకపోతే పేరు కోసం గొప్ప కోసం ఇచ్చేవాళ్ళని కాదు, ఉత్సాహముగా ఇచ్చేవాడిని. నేను కలిగి ఉన్న ప్రతిదీ దేవుడిది, దేవుని దయవల్ల పొందాను అనేటువంటి విషయాన్ని దేవునికి ఇవ్వడానికి ఉత్సాహపడే వారిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడండి. ఎక్కడో పరలోకములో ఉన్నటువంటి పరమాత్ముడు మట్టి మనిషిని ప్రేమిస్తూ ఉన్నాడనంటే మన స్థాయి ఎంత గొప్పదండి, మన స్థితి ఎంత గొప్పదండి. దేవుని ప్రేమలో ఉండాలి మనం. మనుషుల ప్రేమల్లో కాదు, లేకపోతే మనుషులకు విధానంలో కాదు, దేవుని యొక్క గ్రిప్లో ఉండాలి. దేవుడు ఆలోచనలో ఉండాలి, దేవుని హృదయంలో ఉండాలి. దేవుడు పరలోకంలో ఉన్నాడు, ఓ భక్తుడు భూమి మీద ఉన్నాడు, ఆయన పేరు యోబు. పరలోకంలో మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో కొన్ని వందల కోట్ల మంది దేవదూతల మీటింగ్కి వచ్చారు. దేవదూతల్లో ప్రధాన దూతలు ఉన్నారు, ఎంతోమంది ప్రాముఖ్యత కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ విడిచిపెట్టి దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? భూమి మీద ఉన్న ఒక భక్తుడు యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతోమంది నరజాతిలో ఆనాటి కాలంలో యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే యోబు ఎంత యోగ్యుడో, యోబు గారు ఎంత ధన్యుడో. పరమందు ఉన్నటువంటి దేవుడు దేవదూతలను జ్ఞాపకం చేసుకోకుండా, తన సముఖమందు ఉన్నటువంటి దేవదూతలను జ్ఞాపకం చేసుకున్న భూమి మీద ఉంటున్నటువంటి ఒక మట్టి మనిషి అయినటువంటి నరుణ్ణి అనగా యోబుని జ్ఞాపకం చేసుకున్నాడంటే నరుడు గొప్పోడా కాదా? అంటే యోబు గొప్పోడా కాదండి. ఎవరికంటే గొప్ప ఆ సీన్లో? దేవదూతల కంటే యోబు గొప్ప. దేవదూతలను జ్ఞాపకం చేసుకున్నా యోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే దేవుని ప్రేమలో, దేవుడు ఆలోచనలో ఎవరున్నారు? యోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. యోబు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. సేమ్ అలానే దేవుడు ఆలోచనలో, దేవుని ప్రేమలో మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలో చెప్పండి, బాగా ఆలోచన చేసి. మనం ఏం చేయాలి? ఉత్సాహముగా దేవునికి ఇవ్వాలి. ఎవరిది? నీ సొంతదా, నా సొంతదా? దేవునికి ఇచ్చేది నా సొంతదా, నీ సొంతదా? మన సొంతం ఏముందండి? ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే పోవాలి. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగానే పోవాలి. ఈ భూమి మీద కలిగి ఉన్నప్పుడు
దేవుణ్ణి నా కోసం నువ్వు వాడుకుని నన్ను మహిమపరచు, గనపరచు అన్నాడు. మనిషి ఏం చేశాడంటే దేవుని గనపరచడానికి ఇవన్నీ మనకిస్తే దేవుణ్ణి పక్కకు దోసి వాటి మీద మనం ఫోకస్ పెట్టాం. ఎంత దరిద్రమో చూడండి ఈ పరిస్థితి, ఎంత విచారకరమైన సంఘటన చూడండి. ప్రపంచాన్ని ఒకసారి చూడండి. ఈ రోజున నరుడు దేనికి విలువిస్తూ ఉన్నాడు? ధనానికా, దేవునికా? ఆలోచించి చెప్పండి. ధనానికా, దేవునికా? ధనానికి. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడట? ఉత్సాహముగా ఇచ్చేవాడిని ప్రేమించాను. అంటే నేను చెప్పే ఉద్దేశం ఏమనంటే దేవుని ప్రేమలో మనం ఉండాలి. దేవుని ప్రేమలో మనం ఉండాలి. ఉంటున్నామా? ఉండలేదు. అర్థమవుతుందండి? మలాకి గ్రంథం 3వ అధ్యాయం. దేవునికిస్తే మనం పొందే దీవెనలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో ప్రియులారా మనం 10వ వచనాన్ని చదువుకోబోతా ఉన్నాము. నా మందిరంలో ఆహారం ఉన్నది అని చెప్తున్నాడు. మందిరంలో ఏముందట? ఆహారం అంటే భోజనాలు అనుకున్నారనుక. ఆహారం అంటే భోజనాలు కాదు. ఏమండి, దీన్ని మరొక భాషలో ఏమన్నాడంటే ఏమండి ఆశీర్వాదాలు అన్నాడు. మందిరంలో ఏమున్నాయట? ఆశీర్వాదాలు ఉన్నాయి. నా మందిరంలో ఆహారము ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు 10వ భాగమంతయు 10వ భాగం కొంత అంతయు మీరు నా మందిరపు నిధుల్లోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినలా ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవులు కుమ్మరించేదనని ఎవరు చెప్తున్నారట? సైన్యములకు అధిపతి అయినటువంటి మహోన్నతుడైన దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఈ మాట మీరు గమనించారో లేదో? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దేవునికిస్తే, దేవుని మందిరానికి ఇస్తే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఎవరు వద్దనుకుంటారండి? విస్తారమైన దీవెనలు ఎవరు వద్దనుకుంటారు? పట్టజాలని దేవుడు పోస్తూ ఉంటే ఇలా దోశలు నిండిపోయి బయటికి పోతాయట. పట్టజాలని అంతే నిండు పొర్లుచున్నది అంటాం చూసారా? గిన్నె నిండు పొర్లుచున్నది, నిండిపోగా పొర్లిపోతుంది. దేవుడిస్తే అలాగిస్తాడనమాట. దేవుడిస్తే అంత అద్భుతమైన దీవెనలు ఇస్తాడు. దేవునికిస్తే మనం ఎలాంటి దీవెనలు పొందుకుంటామంట? పట్టజాలన విస్తారముగా దీవెనలు పొందుకుంటాము. దేవుని ప్రేమలో మనం ఉంటాము దేవునికిస్తే. రెండోదిగా దేవునికిస్తే పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మనం పొందుకుంటాము. పొందుకోవాలని ఆశ ఉందా? పట్టజాలనంత విస్తారమైన మెండైన దీవెనలు పొందుకోవాలని ఆశ ఉందా? ఎస్, నాకైతే ఉంది కనుక నేను దేవునికి ఇవ్వగలుగుతూ ఉన్నాను, అలాగే దీవించబడగలుగుతూ ఉన్నాను. ప్రియ సోదరి సహోదరులారా, యేసు ప్రభువారు మాట అన్నారు, నీ కుడి చేత్తో ఇచ్చేది ఎవరికి తెలకూడదట? మనుషులు కాదు, నీ శరీరంలో భాగమైనటువంటి ఎడం చేతి కూడా తెలకూడదు అన్నాడు. అదేంటి అలాగెందుకన్నాడు అని అనుకోవచ్చు. అలాగెందుకన్నాడు అని అంటే, ప్రియ సోదరి సహోదరులారా, కుడి చేతిలో ఉన్నటువంటి ఈ కానుక ఎర్పన ఎడం చేతికి వచ్చేలోపు నీ మనసు మారిపోతుంది. మనసు మార్చే అంత ప్రభావం దేనికొంది? డబ్బుకుంది. నువ్వు ఇంత ఇవ్వాలనుకునే కుడి చేతిదే కదా మనం దేవుని కానుకలు వేస్తాం, కుడి చేత్తో పట్టుకున్నాం. ఒకవేళ పొరపాటున ఈ చేతిలో ఉన్నది ఈ చేతిలో మార్చుకునే లోపు నువ్వు దేన్ని చూస్తావు? చేతిలో ఉన్నటువంటి ధనాన్ని చూస్తావు. అది 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 1,00,000 రూపాయలు అవ్వచ్చు. ఈ చేయి మారేలోపు ధనాన్ని చూస్తావు. ధనం చూసేలోపు ఏం మారే అవకాశం ఉంది? మనసు మారిపోయే అవకాశం ఉంది. అందుకే మనసు మారకుండా ఉండడం కొరకు నువ్వు ఏ చేతి అయితే పట్టుకున్నావో ఆ చేతితోటే ఇచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఎడం చేతి కూడా తెలకూడదు. మనసును మార్చేస్తుంది ఈ ధనం. మనసును మారిపోవటం ద్వారా ఏ దీవులు కోల్పోయే అవకాశం ఉంది? విస్తారమైన పట్టజాలనంత విస్తారమైన దీవులు కోల్పోయే అవకాశం ఉంది. నీ ముందు 10 రూపాయలు కనబడతా ఉంది, నీ దగ్గర 10 ఉంది, కానీ వెనకాల ఉన్నటువంటి 100 కోల్పోతా ఉన్నాను.
నీ ముందు 100 ఉంది, కానీ 1000 రూపాయలు కోల్పోతా ఉన్నావు. 1000 ఉంది నీ ముందు, 1,00,000 రూపాయలు కోల్పోతా ఉన్నావు. దేవుడిస్తే అంత అద్భుతమైనటువంటి దేవుళ్ళు, విస్తారమైన పట్టజాలన్నంత విస్తారమైనటువంటి దేవుళ్ళు పొందుకుంటాను. దేవునికి ఇస్తే ఇంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు. ప్రియులారా, దేవునికి ఇచ్చి అద్భుతమైనటువంటి మేళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారనంటే, పాస్టర్ గారు అలాగే చెప్తారండి, పాస్టర్ గారి పని ఏముంది, పాస్టర్ గారు కాదు కదా, మీ దగ్గర గ్రంథాలు ఉన్నాయి, గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మనం చెప్పుకుంటా ఉన్నాం. దేవునికి ఇద్దాము, పట్టజాలన్నంత విస్తారమైన దీవులను పొందుకుందాము, అనేకులకు పెట్టే స్థాయిలో మనం ఉందాము. మంచి మాటలు వినేటువంటి మీకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దేవుని చిత్తమైతే దేవునికి ఇస్తే ఎంత దివ్యమైన ఆశీర్వాదాలు పొందుకుంటామో వచ్చే వారం మనం నేర్చుకుందాం.